కేపీహెచ్బీ పోలీస్ స్టేషన్ పరిధిలో దొంగలు బీభత్సం సృష్టించారు. హౌసింగ్ బోర్డు కాలనీలోని రిటైర్డ్ ఎంఆర్ఓ నాగేశ్వరరావు ఇంట్లో చొరబడి ఒంటరిగా ఉంటున్న వృద్ధులను బెదిరించి 2 లక్షల రూపాయల నగదుతో పాటు బంగారాన్ని చోరీ చేశారు. ఈ ఘటనలో పోలీసులకు ఫిర్యాదు చేయగా సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. దీనిలో భాగంగా కుకట్పల్లి ఏసీపీ రవికిరణ్ రెడ్డి చోరీ జరిగిన ప్రాంతాన్ని సందర్శించి వివరాలను సేకరించారు. సాధ్యమైనంత త్వరగా నిందితులను అదుపులోకి తీసుకుంటామని ఆయన వెల్లడించారు. సీఐ రాజశేఖర్ రెడ్డి నేతృత్వంలో ప్రత్యేక టీంలను ఏర్పాటు చేసి దొంగల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఒక రాబరీ ఇక్కడ జరిగింది. ఇతని ఇన్మేట్స్ పేరు వచ్చేసి నాగేశ్వరరావు అని చెప్పి, వారి ఏజ్ ఒక 89 ఇయర్స్ ఉంటుంది. వారి వైఫ్ సరస్వతి అని చెప్పి, ఆమె వయసు ఒక 85 సంవత్సరాల వరకు ఉంటుంది. వీళ్ళకు డాటర్స్ ఉన్నారు, ఒక నలుగురు డాటర్స్, 5 మంది డాటర్స్ ఉన్నారు. వీళ్ళ అల్లుండి కూడా అంతా నియర్ బై ఉంటారు, హైదరాబాద్ సిటీలో ఉంటారు. వీళ్ళిద్దరు ఓల్డ్ ఏజ్, వీళ్ళిద్దరు కూడా ఎలోన్గా ఉంటారు ఇంట్లో. అతను రిటైర్డ్ ఎంప్లాయీ, ఇతను పెన్షనర్. అయితే నేను నైట్ అందాజ 1 గంట 2 గంటల ప్రాంతంలో అన్నోన్ అఫెండర్స్ ఎంట్రీ అయినట్టున్నది. రాబరీ అయింది. ఇందులో కొంత గోల్డ్, మళ్ళీ కొంత క్యాష్ కూడా వారి ఇంట్లో పెట్టుకోవడం జరిగింది. వాళ్ళ అవసరాల నిమిత్తం వాళ్ళకు మెడికల్ ఎమర్జెన్సీ గురించి కొంత డబ్బు పెట్టుకోవడం జరిగింది. అది కూడా థెఫ్ట్ అయింది అని వారు చెప్తున్నారు. ఇప్పుడు విజిట్ చేసినాము. ఇందులో ఒక 3-4 టీమ్స్ ఫామ్ చేసినామండి. సీసీఎస్ వాళ్ళు కూడా వచ్చిండ్రు, అండ్ క్లూస్ టీమ్ కూడా వచ్చింది. ఛాన్స్ ప్రింట్స్ కూడా ఇందులో వెరిఫై చేస్తున్నామండి, ఫింగర్ ప్రింట్స్ కూడా. ఇందులో ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ గురించి ఇంకా టీమ్స్ కూడా ఫామ్ చేయడం జరుగుతుంది. ఇది తొందరలోనే పట్టుకోవడం జరుగుతుంది. అంటే వాళ్ళను కొంచెం మనం తోసేయడం జరిగింది. ఆ పెద్ద మనిషిని కూడా ఒకటి చంపమికలు కొట్టిరని వారు చెప్తున్నారు. ఇట్లా కొట్టి వాళ్ళ భయభ్రాంతులకు గురి చేసినారు వాళ్ళను. సో దాంతో వాళ్ళు కూడా భయపడి వాళ్ళ దగ్గర ఉన్న సొమ్మును మొత్తం ఇచ్చేసినారు. ఆ తర్వాత వాళ్ళ తాళాల గురించి ఈ వెతికే క్రమంలోనే వాడు అలమారిని కూడా ఓఎన్జీసీలో పనిచేశాను. ఎంఆర్ఓ ద్వారకా తిరుమల చేశాను. ఆర్ఓఆర్ డిప్యూటీ తహసీల్దార్గా రిటైర్ అయ్యాను. ఇక్కడ సెటిల్ అయ్యాను. దొంగలు వచ్చారు, 3 దొంగలు వచ్చారు. ఈ తలుపులు బద్దలు కొట్టారు. ఆ తలుపులు బద్దలు కొట్టి నేను లేచేటప్పటికే నన్ను కొట్టడం మొదలెట్టారు. తలకాయ అంటాను. కొట్టదు బాబు, మీరు ఎవరు అంటున్నాను. వాళ్ళు ఏమి సమాధానం చేయడం కొట్టకుండా వెళ్ళారు. గదుల్లోకి వెళ్ళిపోయి అన్నీ లాగేశారు. ఆవిడ మెల్లో లాగేశారు, చేతులు లాగేశారు. బంగారం పట్టిపోయారు, ఇక డబ్బు పట్టిపోయారు, బ్యాగ్లు పట్టిపోయారు. నా బ్యాంక్ అకౌంట్లు పుస్తకం ఒక బ్యాగ్లో ఉంటే ఆ బ్యాగ్ అంతా ఖాళీ చేసేది. అక్కడ ఎంత పోయి ఉంటుంది సార్? సుమారు 2 లక్షలు సుమారు ఉంటుంది. 2-3 మధ్యలో ఉంటుంది. బంగారం కూడా అంతే. ఆవిడకే తెలుసు, నాకు అంత ఐడియా లేదు. ముగ్గురు వచ్చినట్టు కూడా నాకు తెలియదు. వచ్చి ఆయన మంచం మీద ఎల్లకితలా ఇలా పడుకోబెట్టేసి మంచానికి అడ్డంగా పడుకోబెట్టేసి నొక్కేసి కొట్టేస్తున్నారు ఆయన్ని. ఆయనేమో కొట్టండి ఎవరు మీరు పొలో అని అరిచేస్తున్నారు ఆయన. ఆ అరుపులకి నాకు ఏదో కల వచ్చిందేమో అలా అరుస్తున్నారు అనుకున్నాను నేను. తీరా చూస్తే అప్పుడు నేను తలుపు తీసేటప్పుడు వచ్చేసాడు. ఇక్కడ అన్ని చోట్ల ముసలాన్ని కొట్టేస్తుంది. ఆయన కొట్టండి అంటే నా భాష పట్టుకున్నాను. సూత్రాలు మిగులుతాయి, వాటితో సహా లాగేసాడు. నా పేరు రమాదేవి. మా ఫాదర్ మదరు కేపీహెచ్బీ కాలనీ 7th ఫేజ్లో ఉంటారు. వాళ్ళిద్దరే ఉంటారు. మేము వచ్చి వెళ్తూ ఉంటాము. 1 డే బ్యాక్ కూడా మా సిస్టర్ 3 డేస్ ఇక్కడే ఉండి వెళ్ళింది. అయితే మా ఫాదర్కి మదర్కి కొద్దిగా హాస్పిటల్ ట్రీట్మెంట్ చేసేది ఉంది. దాని గురించి అని కొంచెం క్యాష్ విత్డ్రా చేసుకుని ఇంట్లో పెట్టుకున్నాము. హాస్పిటల్కి తీసుకెళ్ళాలి ఇద్దరికి అని చెప్పి. వాళ్ళు నైట్ వచ్చారు 1:30 అరౌండ్. రావడంతో మెయిన్ డోర్ పగలగొట్టి లోపలికి వచ్చారు. మా ఫాదర్ హాల్లోనే పడుకున్నారు. వెంటనే ఆయన్ని బెడ్ మీదే కొట్టి ఫేస్ మీద కొట్టారు. 2 పళ్ళు ఊడిపోయినాయి. లిప్స్ అవన్నీ కూడా స్వెల్లింగ్ వచ్చేసినాయి, బ్లడ్ క్లాట్లు అయిపోయినాయి. ఆయన బాగా కొట్టి నోట్లో గుడ్డలు కుక్కేసి ఆయన్ని హాల్లోనే పడేశారు. ఈలోగా మా మదరు సౌండ్లకి లేచి బెడ్రూమ్లోంచి బయటకు వచ్చారు. మా మదర్